మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని ప్రారంభోత్సవాలు అలాగే మరికొన్ని శంకుస్థాపనలు చేయబోతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా, తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఉద్యమాల పురిటిగడ్డగా దీన్ని అభివర్ణిస్తా ఉంటారు. ఇటు విద్యార్థి సమస్యలపైన కాకుండా ఇక్కడ సామాజిక ఉద్యమాలకి అదేవిధంగా అనేక ఉద్యమాలకి పురుడు పోసినటువంటి నేలగా ఉస్మానియా యూనివర్సిటీని అభివర్ణిస్తా ఉంటారు. సో ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఈ రోజు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నారు. పలు భవనాలని ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే 80 కోట్లతో 1200 మంది విద్యార్థులకి వసతి కల్పించే విధంగా 2 హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తయింది. సో ఆ హాస్టల్ భవనాలని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరొక 30 కోట్లతో మరో 2 హాస్టల్ భవనాల నిర్మాణాల కోసము శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఈ రోజు. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లోనే ఆయన జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరబోతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుంటారు. సో మొదటగా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న వెంటనే ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించిన తర్వాత, శంకుస్థాపనలు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఠాగూర్ ఆడిటోరియానికి చేరుకుంటారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి 1000 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. తెలంగాణలో విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పులు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలపైన ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే పెద్ద ఎత్తున ఒక ఆసక్తి ఏర్పడింది. గతంలో ఈ విద్యార్థి ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఈ నేల మీదకి, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ముఖ్యమంత్రులు రావాలంటే ఒకంత జంకినటువంటి పరిస్థితులు, సందర్భాలు కనిపించాయి. ముఖ్యమంత్రిగా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 100 ఏళ్ల కార్యక్రమానికి, 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్లు నిన్న సందర్భంగా ఆయన హాజరయ్యారు. కానీ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో విద్యార్థుల నిరసనల మధ్యన అరగంటలోనే ఆ కార్యక్రమం ముగిసింది. ఆనాడు రాష్ట్రపతి ఓకే, థ్యాంక్ యూ నర్సింగ్రావు. ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్తారు. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం ప్రసంగించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు. ఇక ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఓయూ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.